ఈ నక్సలిజం లేకపోతే మావోయిస్ట్ ఉద్యమం కానీ, దేశ విముక్తి పోరాటం కానీ, సాయుధ పోరాటం కానీ ఇప్పటికీ రిలవెంట్గా ఉందా? ఇంకా ఈ ఉద్యమాల పట్ల సానుభూతి, గౌరవం, ప్రేమ ఉన్నవాడేగా ఇప్పుడు ఉద్యమం చేయడం న్యాయమైన పద్ధతి కాదనుకుంటున్నా. కనుక ఇది చాలా ఘోరమైన విషాదం. ధర్మాగ్రహం అంటాం, సత్యాగ్రహం అంటాం. ఆగ్రహం ఉండగానే చాలదు కదా, దానికి ఒక ఎత్తుగడ, ఒక వ్యూహం ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యూహము, ఎత్తుగడ పోలీసులు బాగా అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారా సరే? ఎక్కడ అంటే వాళ్ళు గుర్తించలేనంత వెర్రి వాళ్ళు కాదు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యూహం ఏంటంటే ఏది ఏమైనా సరే సాయుధ పోరాటమే, త్రూ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్. ఒకప్పుడు అంటే ఈ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంత ఉపేక్షించాయా? ఇప్పుడు చూస్తుంటే కొన్ని వార్తలు వింటుంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అడవుల్లో వీళ్ళు ఉండడానికి లేదు, ఆ అడవులను కూడా కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే డెడ్ లైన్ పెట్టి మరీ చంపుతున్నాం. వాళ్ళు సాటిస్ఫై చేయాలి కదా. నువ్వు అదానీనో అంబానీనో నీకు వాళ్ళు 10 ఎకరాలు 100 ఎకరాలు అడగట్లా, నాకు 5,000 ఎకరాలు కావాలి. గవర్నమెంట్లు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది విప్లవం తీసుకొచ్చే పరిస్థితి కాదు, ఎందుకంటే సిచ్యువేషన్ పూర్తిగా మారింది. ఇండియా వేరు. ఇప్పుడు ఇంత దిక్కుమాలిన పరిపాలన, ఇంత దౌర్భాగ్యపు కాలంలో కూడా అవకాశాలు పెరిగినాయి. ఈ మోడర్న్ సిచ్యువేషన్కి పెట్టుబడిదారే విధానం 2 చేతులతోనూ 22 చేతులతోనూ కాకుండా వేల లక్షల చేతులతో ఈ దేశాన్ని శాసిస్తున్నప్పుడు, పెట్టుబడి శాసిస్తున్నప్పుడు మీ పోరాట పందా మారాలేమో, మీ త్యాగం వృధా అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరన్న ఈ పెట్టుబడిదారీ విధానం గురించి మీరు కొంత అది ఎట్లా ఒక ఆక్టోపస్ లాగా ఆక్యుపై చేస్తుందని చెప్పారు. వాళ్ళు ఇప్పటికి కూడా యాంటీ ఫ్యూడల్, యాంటీ కలోనియల్ అనే లైనే ఉంది. ఇంకా వాళ్ళేం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అన్నట్టుగా చెప్పట్లేదు. మరి ఇట్లాంటి లైన్ వాళ్ళు మార్చుకునే, అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మార్చుకోలేదు కదా సార్. ఇది అంటే సిద్ధాంతం పెద్ద చర్చ అండి. ఫిడ్మా దగ్గర నుంచి ఆయన చుట్టూ ఉన్న జనం, ఆయన సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళెవరు ఎడ్యుకేటెడ్ కాదు. ఓకే, కొంత చదువుకుని ఉంటారు, కొంత కామన్ సెన్స్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది వాళ్ళు. ఈ గవర్నమెంట్ని పడగొట్టాలి, వీళ్ళ గుణపాఠం చెప్పాలి, వీళ్ళని కాల్చి చంపాలి అనే ఫైర్ ఉంటుంది. అంతే. వాళ్ళు సిద్ధాంతవేత్తలు కాదు, అంతంత వ్యూహాలను నిర్మించే వాళ్ళు కాదు. ఫిడ్మా చనిపోయిన తర్వాత ముఖ్యంగా ఆయన పట్ల భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి అంటే ఆయనకు హీరో వర్షిప్ వచ్చింది. ఈ పరిస్థితిని మనం ఎట్లా చూడొచ్చు సార్? యాక్చువల్గా అవినీతి అనేదే అన్ని రంగాల్లో ఉందండి. ప్రతి చోట నిన్ను దోచుకోవడము, నిన్ను అవమానించడము, ఇలా ఈ కాంటెక్స్ట్లో మనకు తెలియని ఒక నిరాశ లేదా వెంజన్స్ లేదా చేతగానితనం, అసహనం పెరిగిపోతున్నప్పుడు ఫిడ్మా ఒక బంగారంలా కనిపించాడు. వాడు బంగారు గనుల కోసం పోరాడా, ఒక 100 ఎకరాల కోసం పోరాడా, జూబ్లీస్లో వాడు ఏమన్నా బంగ్లా కట్టుకుందాం అనుకున్నాడా? ఏమి లేదు కదా. అంతే అమాయకంగా గిరిజనుల కోసం పోరాడాడు, ఫైనల్లీ చనిపోయాడు. కానీ 25 సంవత్సరాలు సుదీర్ఘంగా అజ్ఞాతవాసంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, ఈ ఉద్యమం పని అయిపోయింది అనుకోవాలా, లేకపోతే ఇంకొక రూపం తీసుకునే అవకాశం ఉందంటామా? ఉద్యమం పని ఎప్పుడు అయిపోదండి. ఏ సెట్ బ్యాక్ అంటాం, 1 అడుగు వెనక్కి లేదా 4 అడుగులు వెనక్కి. పూర్తిగా ప్రభుత్వం ఒక విజయం సాధించింది అని చెప్పొచ్చు అంటారా? ఒక రకమైన దొంగ విజయం అండి. మొత్తం విప్లవోద్యమం గురించి అంటే మీకు చాలా మంది సన్నిహిత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, దాని మీద మీరేమంటారు ఇప్పుడున్న కండిషన్స్లో? గద్దర్ నుంచి వరవరావు నుంచి వీళ్ళందరితో మాట్లాడి ఉన్నాం కనుక వాళ్ళ సిన్సియారిటీని కాదలనే ఉంది. ఉద్యమం పట్ల బోర్డంత ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కనుక ఉద్యమం మీద ఎలా అది ఎక్కడికి పోలేదు. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలని కలిసి పోరాడాల్సిన అవసరం ఉందంటారా సరే ఈ పరిస్థితుల్లో? ముఖ్యంగా వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలని కలవాలంటారు. కమ్యూనిస్ట్ పార్టీలు కలవడానికి నాయకులే అడ్డంకి. సరే, ఒక 100 years బ్యాక్ యాక్చువల్గా సిపిఐ స్టార్ట్ అయినప్పుడు అదే సేమ్ ఇయరే ఆర్ఎస్ఎస్ కూడా స్టార్ట్ అయింది. ఈ 100 ఏళ్ల కాలంలో సిపిఐ ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమము ఈ స్థాయికి మనం పడిపోవడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ ఎక్కడ దాకా వచ్చిందని కూడా మనం చూస్తున్నాం. కమ్యూనిస్ట్ ఉద్యమానికి సెట్ బ్యాక్ ఏనండి ఇది. అయితే ఉద్యమం చేసిన ఉద్యమాలు కానీ చేసిన త్యాగాలు కానీ వృధా పోయినని నేను అనుకోవట్లేదు. అంటే ఈ బీజేపీ వాళ్ళు చెప్పే ఈ సనాతన ధర్మం వాటితో గట్టిగా దాన్ని వాళ్ళు ఫోర్స్ చేస్తారు. ఎవరైతే పోరాడారో వాళ్ళు ఈ రోజు ప్రజల ఆదరణ గురి కాకుండా ఉన్న పరిస్థితులు చూస్తున్నాం మనం. అసలు దేశ స్వాతంత్ర్యతో సంబంధం లేని ఒక వింగ్ పవర్ లోకి వచ్చి ఇప్పుడు దేశం గురించి ధర్మం గురించి కూడా మాట్లాడుతోంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా దేశ స్వాతంత్రానికి వాళ్ళకి సంబంధం లేదు. కనుక వాళ్ళకి వాళ్ళ అప్పీల్ చేరుతుంది. ఇట్లాంటి కండిషన్లో ఇప్పుడున్న జనరేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమని చెప్పొచ్చు సార్ మనం? ఇది తప్పు,
ఇది కాదు అని తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు చదువుకున్న వాళ్ళు. ఒకడు ఓట్లేమో డబ్బులు ఎందుకు పంచుతున్నాడు, ఒకడు ఎందుకు మందు పోయిస్తున్నాడు అనేది వాళ్ళు ఈజీగా తెలుసుకోగలరు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రీసెంట్గా మీరు ముఖ్యంగా ఈ ఫేస్బుక్లో ఒక రైటప్ రాశారు. అది చాలా మంది షేర్ చేశారు, చాలామంది చదివారు, మేము కూడా చదివాము. ముఖ్యంగా మీరు రాసిన దాంట్లో ఈ కిరాతకం స్టేట్ టెర్రర్ మీద ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది, ఇది ప్రజాస్వామ్యమా నిరంకుశత్వమా అన్నట్టుగా మీరు కొంత దాన్ని కంపారిజన్ చేస్తూ రాశారు. అది చదివినప్పుడు శ్రీశ్రీ పాట కూడా గుర్తుకొచ్చింది. ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది సత్యం, ఏది అసత్యం అన్నట్టుగా. సో ఇట్లాంటి ఒక క్రిటికల్ జంక్షన్లో మనం దేశం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ నక్సలిజం లేకపోతే మావోయిస్ట్ ఉద్యమం కానీ, దేశ విముక్తి పోరాటం కానీ, సాయుధ పోరాటం కానీ ఇప్పటికీ రిలవెంట్గా ఉందా, ఇంకా దీనివల్ల మనం విముక్తి సాధించగలమా అనేది ఒక క్వశ్చన్ సార్. అందరూ అడిగే ప్రశ్న. మీరేమంటారు? చాలా ప్రధానమైన అంశం ఉండేది. దీని గురించి మాట్లాడుకోవాలి, చర్చ జరగాలి. అయితే ఒకప్పుడు అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం చీలి 1967లో ఈ విప్లవకారులు బయటకు వెళ్ళిన తర్వాత సిపిఎం పార్టీలోంచి బెంగాల్ ప్రధాన కేంద్రంగా ఆ నక్సల్బరి ఆ గ్రామం పేరు మీద వచ్చింది. అప్పుడు కాను సన్యాలో, చారు మజుందారో, ఆ తర్వాత కాలంలో మనకు కొండపల్లి సీతారామయ్యో, వీళ్ళు ఉన్నప్పటి కాలం వేరండి. అప్పటి ఈ దేశ జనాభా వేరు, మన ఆర్థిక స్థితిగతులు వేరు. కానీ ఇప్పుడు ఇది ఆధునిక కాలం. అవును. మరీ ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత, 2010 తర్వాత చాలా విపరీతంగా మారినాయి, చాలా వేగంగా మారినాయి. అంటే ఇంకా మారుమూల అడవుల్లో దాక్కుని వీళ్ళ తక్కువ శక్తివంతమైన తుపాకులు, తపంచాలు, ఏవో కొన్ని బాంబులు పెట్టుకు పోరాటం అనేది తగిన పనా కాదా? ఎందుకంటే ఆశయం చాలా ఉన్నతమైనది. దేశాన్ని విముక్తి చేయాలి, కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతం కావాలి. దానికి నువ్వు ఒక ఛత్తీస్గఢ్లోనో, అబూజ్ మడ్లోనో, మారేడుమిల్లు పక్కనో ఉండి పోరాటం చేస్తే ఇది 140 కోట్ల దేశం, ఇన్ని రాష్ట్రాలు. ఎంత పాలన ఎంత బాగోపోయినా, పాలకులు ఎంత హృదయం లేని వాళ్ళైనా సరే ఈ దేశం కలిసి ఉంది ఇప్పటికీ. అవును. కనుక ఇప్పుడున్న దేశం యొక్క శక్తి సామర్థ్యాలు వేరు. వీళ్ళ దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, చాలా అత్యాధునికమైన ఉన్నాయి టెక్నాలజీ. వాళ్ళ లోపలికి వెళ్ళి ఆర్మీ వాళ్ళ తుపాకులతో చంపక్కర్లా, డ్రోన్లతో అక్కడ ఎవరున్నారో కూడా తెలియదు. చనిపోయిన వాళ్ళు నక్సలైట్లు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీ ఎవరైనా చనిపోవచ్చు. అలా విచక్షణారహితంగా చావులు జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు అంటే పర్సనల్గా ఈ ఉద్యమాల పట్ల సానుభూతి, గౌరవము, ప్రేమ ఉన్నవాడేగా ఇప్పుడు ఉద్యమం చేయడం న్యాయమైన పద్ధతి కాదనుకుంటున్నా. అలా మేలు జరగదు. ముఖ్యంగా తెలంగాణలో విప్లవోద్యమం భారీ ఎత్తున మామూలు జరగలేదు. ఎంతమంది చచ్చిపోయారు, మహాను వీరులు చనిపోయారు. ఇంజనీరింగ్ స్టూడెంట్లు, మెడికల్ స్టూడెంట్లు, గొప్ప ఉపన్యాసకులు, గొప్ప యూత్ చనిపోయారు అందరూ. యూనివర్సిటీల నుంచి ముఖ్యంగా ఉస్మానియా కానీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి వాటి నుంచి అసలు వరంగల్ సెక్షన్ వెళ్ళారని విన్నాం సార్. చాలా బాగా చదువుకున్న వాళ్ళు, వెరీ కమిటెడ్, సిన్సియర్ కామ్రేడ్స్ అందరూ కూడా చనిపోయారు. అది మనం అది ఏంటంటే ఆఖరికి మృతవీరుల గురించి పాటలు పాడుకునే పార్టీగా మిగిలిపోకూడదు కదా, పోరాటం కంటిన్యూ కావాలి. అది ఉద్యమానికి చాలా హాని చేసింది. నేనైతే పోరాట రూపం మారాలి, పోరాటం ఎలాగో ఆగకూడదు, అది ఎవరు చేసినా సరే. ఇది పద్ధతి కాదు ఈ దేశాన్ని విముక్తి చేయడానికి. ఎందుకంటే మనం నష్టపోయేది ఉద్యమే, చనిపోయేది కామ్రేడ్సే, నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెళ్ళే. కనుక ఇది చాలా ఘోరమైన విషాదం. ఎప్పుడు కూడా ధర్మాగ్రహం అంటాం, సత్యాగ్రహం అంటాం. ఆగ్రహం ఉండగానే చాలదు కదా, దానికి ఒక ఎత్తుగడ, ఒక వ్యూహం ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యూహము, ఎత్తుగడ పోలీసులు బాగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న గ్రూపులు అయిపోయారు, విడిపోయారు. అడవుల్లో ఎక్కడ దాక్కున్నా ఒక సెల్ ఫోన్ వల్ల, ఒక డ్రోన్ వల్ల తెలిసిపోతున్నారు. వాళ్ళు రహస్యంగా ఉండి దాడులు చేసే పని లేదు. ఇంకోటి, అడవుల్లో మనం ఏదో అనుకున్నంత, చాలా అదేదో విశేషం అనుకున్నంత బాగా కూడా ఏమీ లేదు. లోపల పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయి.
చాలామంది దోమలు కుట్టి మలేరియా జ్వరం వచ్చి నాయకులు చనిపోయారు. చాలండి వ్యవహారం అంటే కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ కాలానికి. ఓకే, అంటే వాళ్ళంతా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఏదో పోలీసులు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ ఉండి పోరాటాలని కాదు. కానీ వీళ్ళంతా అడవుల్లోకి వెళ్ళిపోయి అలా 10 మంది 20 మంది చనిపోయి అదంతా భయానక దృశ్యాలు చూడలేక డజన్ల మంది లొంగిపోయి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారా సరే? ఎక్కడ అంటే వాళ్ళు గుర్తించలేనంత వెర్రి వాళ్ళు కాదు సార్. పీపుల్స్ వార్ పార్టీకి కానీ తర్వాత మావోయిస్టులకు కానీ విషయం తెలుసు. వాళ్ళ వ్యూహం ఎత్తుగడని మీరు అన్నారు. ఆ వ్యూహాల్లో ఎక్కడో బెడిసి కొడుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యూహం ఏంటంటే ఏది ఏమైనా సరే సాయుధ పోరాటమే, త్రూ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్. సాయుధ పోరాటం ద్వారానే విప్లవం సాధించాలి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మన పాలకుల పరిపాలన, ముఖ్యంగా పేద ప్రజలు, పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కార్మికుల పట్ల పరమ దుర్మార్గంగా ఉంది. ఎవరిని ఎవరు పట్టించుకునేది లేదు. మన పాలకులు, ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీల సేవలో ఉన్నారు. కనుక ఉద్యమం ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. అయితే కార్పొరేట్ శక్తులు బాగా బలమైపోయినాయి. 5 కోట్లు 10 కోట్లు కాదు, వాడు 1000 కోట్లతో ఉన్నారు. ఒకప్పుడు అంటే ఈ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంత ఉపేక్షించాయా? ఫోన్లే అంత టెక్నాలజీ లేకపోవడమో, లేకపోతే ఇంకా అడవుల్లోకి వెళ్ళి మైనింగ్ లాంటివి ఇట్లాంటి ఒక మాఫియా లాగా తయారయ్యే పరిస్థితులు లేనప్పుడు కొంత నక్సల్ మూమెంట్ ఉన్నా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తుంటే కొన్ని వార్తలు వింటుంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అడవుల్లో వీళ్ళు ఉండడానికి లేదు, ఆ అడవులను కూడా కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే డెడ్ లైన్ పెట్టి మరీ చంపుతున్నారు. వాళ్ళు సాటిస్ఫై చేయాలి కదా. నువ్వు అదానీనో అంబానీనో నీకు వాళ్ళు 10 ఎకరాలు 100 ఎకరాలు అడగట్లా, నాకు 5000 ఎకరాలు కావాలి, మైనింగ్ పెద్ద అడవి కావాలి, ఈ 6000 ఎకరాలు కావాలి అని అంటున్నారు వాళ్ళు. కనుక దానికోసం వీళ్ళు ఆపరేషన్ కగార్ అవి అంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఎత్తుగడ ఏంటంటే అదేదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టు. మన దేశంలోనే మన పేద ప్రజల మీదే నక్సలైట్లు, ఆదివాసీలు, కొద్దిమంది యూత్ కూడా, ఒక 100 మంది, ఎక్కడో 1000 మంది తప్పితే కొన్ని లక్షల మంది ఏమి అడవుల్లో తిరుగుబాటు చేయట్లా, పెద్ద యుద్ధం ఏమి జరగట్లా. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రజలకు ఏమీ సహాయం చేయదు కనుక మేమేదో దేశాన్ని రక్షిస్తున్నట్టు పెద్ద పోజు పెట్టి అక్కడ వాళ్ళ 6గురిని చంపాము, 20 మంది లొంగిపోయారు. 140 కోట్ల మందిలో ఒక 100 మంది 20 మంది ఏ మూలకి? నిజంగా అంత యుద్ధమేం జరగట్లేదు దేశంలో. వాళ్ళు ఊరిని భయపెట్టి మన దేశానికి ఏదో భద్రత ఏదో ముప్పు వచ్చిందని, శాంతి భద్రతలు ముప్పు వచ్చిందని, మనమంతా ప్రమాదంలో ఉన్నామని మన ప్రజలంతా ఇలా చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆ న్యూయార్క్లో ట్విన్ టవర్స్ని కూల్చినప్పుడు 3000 మంది చనిపోయారండి. ఒక స్ట్రోక్తో 3000 మంది చనిపోయారు, 2 భవనాలు కూలిపోయినాయి. ఎప్పుడైనా జరిగిందో ఇండియాలో అలాంటిది? నక్సలైట్లు ఎప్పుడైనా అలా చేయగలిగారా? ఒక 1000 మందిని 2000 మంది చంపగలిగారు? అంత ఉద్యమం కాదు అది. అయితే వాళ్ళు చేస్తుంది చట్టపరంగా తప్పు కనుక గవర్నమెంట్ వైపు నుంచి చూసుకుంటే అది రాజ్యాంగ ధిక్కారం కనుక, లేదా ప్రభుత్వానికి వాళ్ళు దేశద్రోహం కనుక వాళ్ళ మీద నిర్బంధం పెట్టచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ అదే పెద్ద ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి, కగార్ అంటే అంతిమ యుద్ధం, దానికి పేరు పెట్టి దానికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చి దానికి 100,000 మంది పోలీస్ ఆఫీసర్లను నియమించి 1,00,000 మంది భద్రతా దళాలు అబూజ్మట్లో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇది విప్లవం తీసుకొచ్చే పరిస్థితి కాదు, ఎందుకంటే సిచ్యువేషన్ పూర్తిగా మారింది. ఇండియా వేరు. ఇప్పుడు ఇంత దిక్కుమాలిన పరిపాలన, ఇంత దౌర్భాగ్యపు కాలంలో కూడా అవకాశాలు పెరిగినాయి ఈ పెట్టుబడిదారి విధానం వల్ల. ఎప్పుడో పివి నరసింహారావు పరిపాలనలో గేట్స్ అవి ఓపెన్ చేయటం వల్ల బోల్డంత డబ్బు వచ్చి పడింది మనకి. గల్ఫ్ మనీ, అమెరికన్ మనీ, ఇతర విదేశాల్లో మన పనిచేసిన ఎంప్లాయీస్, మన వ్యాపారస్తులు విపరీతంగా డబ్బు తెచ్చారు ఇండియాకి. కనుక చటుక్కున నీకు పేదరికం తగ్గింది రిలేటివ్గా. కనుక తిరగబడే స్వభావం అది. దానికంటే కూడా నా పిల్లల్ని లండన్ పంపించుకుందాం, అమెరికా పంపిద్దాం, వీళ్ళు చదువుకుంటే బాగున్నాం, వీళ్ళు లెక్చరర్లో ప్రొఫెసర్లు అయితే బాగున్నాం అనే పరిస్థితి ఉంది. ఆ అవకాశాలు వచ్చినాయి కూడా, అవకాశాలు చాలా పెరిగినాయి. చిన్న హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. కనుక అంటే మరీ ఏమీ లేనప్పుడే వాడు విప్లవానికి రెడీ అవుతాడు. వాళ్ళు చెప్పింది, కార్ల్ మార్క్స్ వాళ్ళు చెప్పింది, కార్మిక వర్గం చేస్తుంది విప్లవాన్ని. కూడా కార్మిక వర్గం ఏంటంటే వాడు అన్నది ఎగ్జాక్ట్గా
ఎక్స్ కార్మిక వర్గం, అంటే కార్మికుడు ఉంటాడు, పని వాడు ఉద్యోగం పోతుంది, వాడు రికామిగా తిరుగుతుంటాడు. లంపెన్ ప్రొలెటారియట్ అన్నారు వాళ్ళని. వాళ్ళ వల్ల విప్లవం వస్తుంది, వాళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేస్తారనేది ఒక థియరీ. అసలు అది పక్కన పెడితే మాత్రం ఈ మోడర్న్ సిచ్యువేషన్కి, ఈ ఆధునికమైన కాంటెక్స్ట్కి పెట్టుబడిదారే విధానం 2 చేతులతోనూ 22 చేతులతోనూ కాకుండా వేల లక్షల చేతులతో ఈ దేశాన్ని శాసిస్తున్నప్పుడు, పెట్టుబడి శాసిస్తున్నప్పుడు మీ పోరాట పందా మారాలేమో, మీ త్యాగం వృధా అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరన్న ఈ పెట్టుబడిదారి విధానం గురించి మీరు కొంత అది ఎట్లా ఒక ఆక్టోపస్ లాగా ఆక్యుపై చేస్తుందని చెప్పారు. వాళ్ళు ఇప్పటికి కూడా యాంటీ ఫ్యూడల్, యాంటీ కలోనియల్ అనే లైనే ఉంది. ఇంకా వాళ్ళేం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అన్నట్టుగా చెప్పట్లేదు. మరి ఇట్లాంటి లైన్ వాళ్ళు మార్చుకునే, అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మార్చుకోలేదు కదా సార్. ఇది అంటే సిద్ధాంతం పెద్ద చర్చ అండి. జనరల్గా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, డే టు డే ఏం జరుగుతుందంటే, ఎందుకంటే పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. మీరు హిడ్మా దగ్గర నుంచి ఆయన చుట్టూ ఉన్న జనము, ఆయన సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళెవరు ఎడ్యుకేటెడ్ కాదు. కొంత చదువుకుని ఉంటారు, కొంత కామన్ సెన్స్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది వాళ్ళు. ఈ గవర్నమెంట్ని పడగొట్టాలి, వీళ్ళ గుణపాఠం చెప్పాలి, వీళ్ళని కాల్చి చంపాలి అనే ఫైర్ ఉంటుంది అంతే. వాళ్ళ సిద్ధాంతవేత్తలు కాదు, అంతంత వ్యూహాలను నిర్మించే వాళ్ళు కాదు. ఏదో ఒక దాడి చేస్తారు, కొద్దిమంది చంపుతారు, విజయం అంటారు. అది ఇప్పటి మోడర్న్ సిచ్యువేషన్ తగదని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారా సార్? అంటే వాళ్ళు ప్రజల నుంచి సపోర్ట్ తక్కువ ఉంది, 2 తక్కువ మంది ఉన్నారు, మీరు అన్నట్టుగా వేలల్లో, చివరికి వచ్చేటప్పటికి 100ల్లో కూడా ఉన్నారు కొన్ని చోట్ల. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు లొంగిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిమంది లొంగిపోయారు, కొందరు లొంగిపోయినప్పటికీ కూడా చంపుతున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. హిడ్మా ఎన్కౌంటర్ అట్లాంటి సందర్భంలో వచ్చింది. హిడ్మా చనిపోయిన తర్వాత ముఖ్యంగా ఆయన పట్ల పాజిటివ్గా మొత్తం టోటల్ ఇండియా వైపు అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి అంటే ఆయనకు హీరో వర్షిప్ వచ్చింది. ఈ పరిస్థితిని మనం ఎట్లా చూడొచ్చు సార్? యాక్చువల్గా అంటే ప్రజల్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే ఈజీగా మన కుర్రాళ్ళకి, మన జనానికి అర్థమయ్యేలాగా అవినీతి అనేది అన్ని రంగాల్లో ఉందండి. ఒక పిచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర నుంచి బీహార్ ఎలక్షన్స్ వరకు, ఇంకా ఖర్చు అయిన డబ్బు, చేసిన వేషాలు, అసలు ఓటింగ్ మొత్తం అంతా బీహార్లో జరిగిన ఓటింగ్ అంతా ఓట్ చోర్ అన్నారు కదా. అలా ఏది తిన్నగలేదు. ప్రతి చోట నిన్ను దోచుకోవడము, నిన్ను అవమానించడము. ఇలా ఈ కాంటెక్స్ట్ లో నువ్వు ఏ ముఖ్యమంత్రిని ఇతను మహానుభావుడు అని అంటావు? ఎవరో కేరళకు ఒక విజయనో, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి తప్పితే ఒక ముఖ్యమంత్రి క్లీన్ గా ఉన్నాడు నితీష్ కుమార్ అని చెప్తాం, లేదు చంద్రబాబు నాయుడు చెప్తాం. పచ్చి అవకాశవాదులుగా చెప్తున్నారు. అవకాశవాదులు డబ్బులు వెనకేస్తున్నారు, వీళ్ళు ఇండస్ట్రియలిస్టులతో కుమ్మక్క అవుతున్నారు, వీళ్ళే ఇండస్ట్రియలిస్టులు. నేను అనుకునేది అలాంటి ఒక మనకు తెలియని ఒక నిరాశ, లేదా వెంజన్స్, లేదా చేతగానితనం, అసహనం పేరుకుపోతున్నప్పుడు హిడ్మా ఒక బంగారంలా కనిపించాడు. వాడు దేనికోసం పోరాడాడు? ఆదివాసుల కోసం అంతే. వాడు బంగారు గనుల కోసం పోరాడా? ఒక 100 ఎకరాల కోసం పోరాడా? జూబ్లీస్లో వాడు ఏమన్నా బంగ్లా కట్టుకుందాం అనుకున్నాడా? ఏమి లేదు కదా. 25 ఏళ్లకి ఇంకా లోపలనే అతను విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాడండి. ఎవరు కనిపించలేదు. సరే, ఒక అమ్మాయి, వైఫ్, ఇద్దరు కలిసి పనిచేశారు, ఇద్దరు విప్లవకారులే. కొండల్లోనే ఉన్నారు, 5వ క్లాసు 6వ క్లాసు చదువు. అతను తెలియదు దేశం అసలు. అంతే అమాయకంగా గిరిజనుల కోసం పోరాడాడు, ఫైనల్లీ చనిపోయాడు. కానీ 25 సంవత్సరాలు సుదీర్ఘంగా అజ్ఞాతవాసంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఊరినే అతన్ని భగత్ సింగ్తోనో అల్లు సీతారామతో పోల్చట్లా. బట్ జనం సెన్సిబుల్ పీపుల్ ఉన్నారు మనకి. అంటే అంత దేశం అంత కరప్ట్ అయ్యి అంత చికాగ్గా ఉంది సిచ్యువేషన్. ప్రతి ఒక్కడు 2 కోట్లు పెట్టి కారు కొనేది, ప్రతి ఒక్కడు బంజారా హిల్స్లో ఒక విల్లా కట్టేది. ఈ నాన్ సెన్స్ చూస్తుంటే అరే నిజమే కదా, వాడు పేదవాళ్ళ కోసం చనిపోయాడు. పైగా వాడు ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు రియలైజ్ చేయలేదా పరిస్థితి మనకు అనుకూలంగా లేదంటే? రియలైజ్ చేశారు. రియలైజ్ చేసి ఏం చేయాలి? సిపిఐ సిపిఎం లాగా, ఈ చచ్చు పార్టీ లాగా ఉండాలా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యమం చేస్తాయి కదా కమ్యూనిస్ట్ పార్టీలు, చేస్తూనే ఉన్నాయి కదా. వీళ్ళు ఇంకా ధర్నాలు, రాస్తా రోకోలు, హైదరాబాద్ బంద్, భారత్ బంద్, ఇక్కడ నుంచి ముందు కదల్లా నిరాహార దీక్షలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 60 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అంటే పోరాట పందా మారాలి కదా అని అంటున్నారు.
మీరు నేను చెప్తే మారకపోవచ్చు, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి కదా. అప్పుడు వీళ్ళని చూసినప్పుడు అడవుల్లో వెళ్ళి చచ్చిపోవడం న్యాయం అనిపిస్తుంది కదా. ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులందరూ చాలా జలసాగా సిటీలో కార్లలో తిరుగుతూ ఉపన్యాసాలు చెప్తూ వీళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు అరే నువ్వు పోరాటం అనివార్యమేమో అని అనిపిస్తుంది కదా. కనుక మావోయిస్ట్ పార్టీ ఎక్స్ పీపుల్స్ వార్ స్టాండ్ ఏంటంటే సాయుధ పోరాటం ద్వారా విప్లవం తెద్దాం, అడవుల్లో కలిసి చచ్చిపోదాం, ఈ దేశం కోసం చచ్చిపోదాం అనేది. దాన్ని ఎవరో తప్పట్లేరే, వాళ్ళ ఆస్తులు సంపాదించడం కోసం కాదు కదా. అది హిడ్మా అంత స్టేటస్ అందుకే వచ్చింది, సడన్గా వచ్చింది, ఓవర్ నైట్ అంటామే అలా వచ్చింది. న్యాయమైంది అది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇట్లాంటి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా చాలా వర్స్ట్ గా ఉంది. అలాంటి టైంలో ఇలాంటి వ్యక్తి కనిపించడం అంటే అట్లీస్ట్ నిస్వార్థంగా చేసిన అని ఒకటి వచ్చింది. సరే, మరి ఇప్పుడు ఈ లొంగుబాట్లు లేకపోతే ఈ ఎన్కౌంటర్లు, హత్యాకాండలు ఇవన్నీ మనం జరుగుతున్నాయి చూస్తున్నాం, ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరిట. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, ఈ ఉద్యమం పని అయిపోయిందని అనుకోవాలా లేకపోతే ఇంకొక రూపం తీసుకునే అవకాశం ఉందంటామా? వెరీ సింపుల్ అండి. ఉద్యమం పని ఎప్పుడు అయిపోదండి. ఏ సెట్ బ్యాక్ అంటాం, ఒక అడుగు వెనక్కి లేదా 4 అడుగులు వెనక్కి. ఎందుకంటే ఇంత దరిద్రపు పరిస్థితులు ఉన్నప్పుడు, నువ్వు పేదవాడికి ఏమీ పెట్టినప్పుడు, మణిపూర్ని తగలబెట్టారు, గిరిజన ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు మన పోలీసులు, వెళ్ళి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్లి మీరు నక్సలైట్లకు ఇన్ఫార్మర్లు నక్సలైట్లకు అన్నం పెడతారని వాళ్ళని వేధిస్తున్నారు. ఇలాగా రాజ్యం చేసే అరాచకాలు ఉంటాయి కదా, అది ఉన్నంతకాలం ఉద్యమం ఉంటుంది, ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతకాలం సైలెంట్గా ఉండొచ్చు, కొంతకాలం తగ్గి ఉండొచ్చు. ఇంత పెద్ద లొంగుబాట్లు జరిగినప్పుడు ఉద్యమం కొంతకాలం స్తబ్దుగా ఉండొచ్చు, 4 అడుగులు వెనక్కి వేయచ్చు. కానీ ఉద్యమం కానీ పోరాటం కానీ ఆగవది. అంటే ఇట్లాంటి కండిషన్లో మనం ఇది పూర్తిగా ప్రభుత్వం ఒక విజయం సాధించింది అని చెప్పొచ్చు అంటారా గవర్నమెంట్? ఎందుకంటే వాళ్ళు ఇది ఒక రకమైన దొంగ విజయం అండి. అంటే దేశం ఒక పెద్ద ప్రమాదంలో ఉందన్నట్టుగా ప్రజల్ని నమ్మించి భయపెడుతున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాని అరెస్ట్ చేశారు సార్. అవును. బొంబాయిలోని అండాసెల్ అనే ఘోరమైన లోపల ఉండే ఒక చిన్న నీచమైన చీకటి గదిలో 10 సంవత్సరాలు ఆయన్ని పెట్టారు. 2 కాళ్ళు లేని మనిషి, అద్భుతమైన ప్రొఫెసరు, ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్నాడు, ఇంగ్లీష్ పోయిటరీ మీద అథారిటీ ఆయనతో మనం మాట్లాడాము. ఆయన ఈ దేశానికి ఎలా థ్రెట్, ఆయన ఈ దేశ భద్రతకు కానీ దానికి ఆయన చేసిన ఘోరమైన నేరం ఏమిటి? మా అయితే మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా మాట్లాడచ్చు. ఇప్పుడు అరుంధతి రాయని తీసుకెళ్లి జైల్లో పెట్టారనుకోండి, అప్పుడు చేసిన నేరం ఏంటి? గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్ ఉంటుంది. ఎప్పుడు ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్కి అపోజిషన్ ఉంటుంది, తెలంగాణకి అపోజిషన్ ఉంటుంది. ఇట్స్ ఎ డెమోక్రాటిక్ ప్రాసెస్ కదా. అలా కాదు, వీళ్ళ వల్లే ఒక్క స్టాన్సామ్ వల్ల, ఒక్క రవర్రావు వల్ల, ఒక్క అరుంధతి రాయ్ వల్ల, ఒక సాయిబాబా వల్ల గవర్నమెంట్ కూలిపోయేంత బలహీనమైన గవర్నమెంట్లే ఇవి. వాళ్ళు ఊరిని మభ్య పెడుతున్నారు మనల్ని. ఆ మేరకు గవర్నమెంట్ విజయం సాధించినట్టే. దొంగ విజయం అంటారు మీరు. ఓకే, మొత్తం విప్లవోద్యమం గురించి అంటే మీకు చాలా మంది సన్నిహిత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, దాని మీద మీరేమంటారు ఇప్పుడున్న కండిషన్స్లో? మన వరకునండి, అంటే నార్త్ ఉత్తర భారతదేశం ఏమో కానీ సౌత్ వరకు మనకు తెలిసిన శ్రీకాకుళ సాయుధ పోరాటం, తెలంగాణలో జరిగిన మహత్తర పోరాటం, కమ్యూనిస్టులు చేసిన పోరాటం, బెంగాల్లో జరిగిన పోరాటం, కేరళ పున్నప్ర వాయిలార్ ఉద్యమం, ఇలా కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవి. మామూలు తెలంగాణలో విప్లవోద్యమం మామూలు ఉద్యమం కాదు, నిజంగా దానివల్ల చాలా మేలు జరిగింది సమాజానికి. అవి మనం అనుభవిస్తున్నారు కూడా చాలా ఏళ్ల తరబడి. భూస్వాములంతా పారిపోయి హైదరాబాద్ వచ్చారు, అలా పల్లెల్లో పీడన తగ్గింది. జనం మాట్లాడేటప్పుడు ఉద్యమం, నా స్నేహితులు కానీ అన్ని పార్టీలు వాళ్ళు, గద్దర్ నుంచి వరవరరావు నుంచి వీళ్ళందరితో మాట్లాడి ఉన్నాం కనుక వాళ్ళ సిన్సియారిటీని కాదనిలేమండి. వాళ్ళు విజయం సాధించలేకపోవచ్చు, లోపలికి వెళ్ళినాడు కొందరు మరణించవచ్చు, కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు దే ఆర్ వెరీ సిన్సియర్. అప్పుడు అరుణోదయ రామారావు అనేవాడు ఒక పాట పాడాడంటే, వంగపండు ప్రసాద్ ఒక పాట పాడాడంటే, దాదాపు మిత్రులు వాళ్ళంతా నాకు, దే ఆర్ వెరీ సిన్సియర్. చిన్న చిన్న ప్రలోభాలు అలాంటివి ఉంటే అవి నెగ్లిజిబుల్, అవి చాలా గొప్ప మనుషులు. మొన్న చనిపోయిన తెలంగాణ కవి అందశ్రీ కానీ, అనేక మంది ఆడవాళ్ళు పాటలు పాడేవాళ్ళు కానీ, అంటే ఉద్యమంకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఉద్యమం పట్ల బోళ్ళంత ప్రేమ ఉన్నవాళ్ళు,
వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సార్ కనుక ఉద్యమం ఈజ్ అలైవ్, అది ఎక్కడికి పోలేదు. అది ఎంత హోపో అనేది మనం చటుకుని చెప్పలేం. కానీ బెంగాల్లో కానీ ఇక్కడ కానీ కేరళలో కానీ ఉద్యమం బతికుంది సార్. దాన్ని మామూలు కమ్యూనిస్టులు అన్నట్టుగా ఈ తుపాకులు బాయినట్లు ఏం చేయలేవు. కొద్దిమందిని చంపచ్చు, ఒక 200 మందినో 500 మందినో ఎలిమినేట్ చేయొచ్చు మహా అయితే. కానీ అంటారు కదా ఇప్పుడు, నువ్వు మనుషుని చంపగలవు కానీ ఆశయాన్ని చంపలేవు. అలాంటిది అయితే ఉంది మనకి అది ట్రెడిషన్ ఉంది. సంప్రదాయం చాలా ఇంపార్టెంట్ దేనికన్నా సరే. ఒక భక్తి ట్రెడిషన్ మనకు ఉన్నట్టే విప్లవ సంప్రదాయం కూడా మనకుంది. కొంచెం దిగజారిన సిపిఐ సిపిఎంలో కూడా ఆ సంప్రదాయం ఉంది. ఓకే. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలని కలిసి పోరాడాల్సిన అవసరం ఉందంటారా సరే ఈ పరిస్థితుల్లో? ముఖ్యంగా ఈ మధ్య లొంగిపోయి ఉన్న వాళ్ళు కూడా, అంటే సాయుధ పోరాట పంతా విడిచి బయటకు వచ్చారు ప్రజల్లోకి, ఇలాంటి వాళ్ళంతా ఇది చాలా అందరూ అడుగుతుంటారు. నాకైతే బాగా నవ్వొచ్చే ప్రశ్న అండి ఇది. కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా తయారైనాయి అంటే ఎవడు కుంపటి వాడు పెట్టుకున్నారండి. సిపిఐ సిపిఎం కొంచెం పెద్ద పార్టీలు కావచ్చు, మిగిలిన చిన్నవి కావచ్చు, ఒక 6 7. మొన్న హైదరాబాద్లో సమావేశం అయ్యి హిడ్మా హత్యని ఖండించి, లేదా గవర్నమెంట్ ఫేక్ ఎన్కౌంటర్ అది అని చెప్పారు. అంటే పర్సనల్గా అయితే నేను ఆ విషయంలో బాగా నిరాశవాదనండి. వీళ్ళు పర్సనాలిటీస్ అండి, వ్యక్తులుగా వీళ్ళు ప్రజా సంక్షేమం కోసం మనం కలిసి పనిచేద్దాం అనే సంకల్పం లేని వాళ్ళు ఉన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే ఆస్తులు సంపాదించుకున్నారు సార్. ఆస్తులు ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అది తప్పితే మిగిలిన మాట్లాడతారు. జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం కదా సార్. వ్యతిరేకం సరే, కానీ పెట్టుబడిదారీ విధానంలో తప్పలేదు. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు చదివించుకుంటారంటే నేరం అని అనలేం కదండి అది. మా అమ్మాయి ఎంబీబీఎస్ చదువుకుంటే నీకేంటయ్యా ప్రాబ్లం అంటారు. నిజంగానే ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు దానికి మించి ఆస్తులు పోగేయడం మొదలు పెట్టారు. అదే సార్. అవును, అంటే ఆ చదివించుకోవడం వరకు ఎవరు కాదంటారు. పెద్ద పెద్ద ఆఫీసులు కట్టారు. ఫస్ట్ ఫ్లోర్ అంతా మిఠాయి షాపులకి బ్యాంకులకి అద్దెల మీద బతకడం అనే పాత, అది ఒక భూస్వామ్య మెంటాలిటీ ఒకటి ఉంటుందండి. అది మన సమాజం తప్పదు. అది కంటిన్యూ చేసిన పార్టీలు. వీళ్ళకి ఖమ్మము, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో అన్ని బిల్డింగ్లే పార్టీలకి. సిపిఎం ఒక బిల్డింగ్ కడితే సిపిఐ ఒక బిల్డింగ్ కడుతుంది. వాళ్ళు సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే వీళ్ళు చంద్రరాజరావు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు. పాతుకుపోయారనమాట. కనుక అంటే నేను చెప్తున్నది ఏంటంటే, కనుక ఎలా కలుస్తారు? ఈ ఆస్తుల మీద కంట్రోల్ ఎవరిది? చాలా చాలా ఆస్తులు ఉన్నాయి, ఎకరాల ఆస్తులు ఉన్నాయి. అది తప్పితే కమ్యూనిస్టులు అన్నీ మాట్లాడతారు. కార్మిక వర్గం, విప్లవ పోరాటం, నిరాహార దీక్ష అంటూ ఉంటారు. అనండి, చాలా బాగుంది. ఎలా కలుస్తారు? వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలని కలవాలంటుంటారు. కమ్యూనిస్ట్ పార్టీలు కలవడానికి నాయకులే అడ్డంకి. అంటే బూర్జువా పార్టీలు అనేవాళ్ళు 2-3 రకాలుగా మాట్లాడుతుంటే కమ్యూనిస్టులు కూడా 4-5 రకాలుగా మాట్లాడుతున్నారు. పెద్ద తేడా ఏమో సార్. ఇంకా పెద్ద తేడా లేదు, లేకుండా కలిసి అందరూ హ్యాపీగా ఉంటున్నారుగా. వీళ్ళు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారు, బీజేపీతో లోపాయకారిగా ఉంటారు, బీజేపీకి మజిలీ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ పిచ్చి దొంగ రాజకీయాలు కదా ఇవి. ఓపెన్ చాలా బ్రేజన్గా ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రజలు ఒక్కళ్ళే విక్టిమ్స్, నాయకులు హ్యాపీగా ఉన్నారు. కనుక కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలవడం అనేది ఒక జోక్గా మిగిలిపోద్ది ఫైనల్గా. సార్ ఒక 100 years బ్యాక్ యాక్చువల్గా సిపిఐ స్టార్ట్ అయినప్పుడు అదే సేమ్ ఇయరే ఆర్ఎస్ఎస్ కూడా స్టార్ట్ అయింది. ఈ 100 ఏళ్ల కాలంలో సిపిఐ ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమము ఈ స్థాయికి మనం పడిపోవడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ ఎక్కడ దాకా వచ్చిందని కూడా మనం చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ తరఫున బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి పొలిటికల్ వింగ్ ఇప్పుడు పెట్టుబడిదారీ విధానానికి ఒక హోప్గా వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ సాధించిన విజయంగా మనం చెప్పాలి. దీన్ని ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీల పరాజయంగా ఎట్లా చూస్తాం దీన్ని? కమ్యూనిస్ట్ ఉద్యమానికి సెట్ బ్యాక్ అనండి ఇది. అయితే ఉద్యమం చేసిన ఉద్యమాలు కానీ చేసిన త్యాగాలు కానీ వృధా పోయినని నేను అనుకోవట్లేదు సార్. జనానికి తెలుసు అవి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఢిల్లీ జేఎన్యూలో మొన్న కూడా మొత్తం లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్ గెలిచాయి. చాలా చోట్ల అది ఉంది. అంటే ఈ బీజేపీ వాళ్ళు చెప్పే ఈ సనాతన ధర్మం వాటితో గట్టిగా దాన్ని వాళ్ళు ఫోర్స్ చేస్తారు. ఒకడు ఆవు మాంసం అంటాడు, ఒకడు ఆవు మూత్రం తాగాలంటాడు. మరి వాళ్ళే పాటించరు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బిడ్డలే లండన్లో, న్యూయార్క్లో చదువుకుంటున్నారు. వాళ్ళు ప్రొఫెసర్లు అవుతున్నారు. వీళ్ళు చెప్పిన ఈ సనాతన ధర్మాలు అవేం పాటించరు, ఊరిని అలా మాట్లాడతారు.
ఈ నాయకులు. వాళ్ళ బిడ్డలంతా బాగా చదువుకుని హైలీ సోఫిస్టికేటెడ్ బ్రిలియంట్ ఇంటలెక్చువల్స్, రాయబారులు అలాంటి వాళ్ళంతా ఉన్నారు. కనుక వాళ్ళ వ్యూహం పాడడం అంత ఈజీ కాదు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నీరసించిపోవటం వల్ల, ఈ ఉద్యమాలు చల్లబట్టడం వల్ల, ఆవేశం చప్పబట్టడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ చరిత్రలో జరగడం పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ మీరన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. భారత కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 100 ఏళ్ళైంది, ఆర్ఎస్ఎస్ పెట్టి 100 ఏళ్ళైంది. ఆర్ఎస్ఎస్ తిరుగు లేకుండా అధికారంలోకి వచ్చి దేశాన్ని పరిపాలిస్తుంది, వాజ్పేయి నుంచి నరేంద్ర మోడీ దాకా. కమ్యూనిస్టులు ఏమి అనలేక దూరంగా చేతులు ఎవరైతే పోరాడారో వాళ్ళు ఈ రోజు ప్రజల ఆదరణ గురి కాకుండా ఉన్న పరిస్థితులు చూస్తున్నాం మనం. అసలు దేశ స్వాతంత్రతో సంబంధం లేని ఒక వింగ్ పవర్ లోకి వచ్చి ఇప్పుడు దేశం గురించి, ధర్మం గురించి కూడా మాట్లాడుతోంది. అవునండి. అట్లాంటి ఒక ఎందుకంటే ఈ జనరేషన్ కూడా, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా దేశ స్వాతంత్రానికి వాళ్ళకి సంబంధం లేదు. కనుక వాళ్ళకి వాళ్ళ అప్పీల్ చేరుతుంది. నువ్వు ఇంకా భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే వినేవాళ్ళు తక్కువ, వాళ్ళ పేర్లు తెలుసు అంతే తప్పితే అంటే ఆ త్యాగాన్ని చూసి నువ్వు చెలించి కళ్ళు చెమర్చే పరిస్థితి లేదు. అంటే మీ నాన్నగారి తరం, మా నాన్నగారి తరం వెళ్ళిపోయినాయి. ప్రస్తుతానికి బీజేపీ సాధించింది చాలా చెప్పుకోదగ్గ విజయం. దానికి ఎవరు కాదనిలేంది, కానీ కళ్ళ ముందే కనిపిస్తుంది. సో చాలా అంటే ఒక రకమైన చాలా ప్యాథటికల్ కండిషన్ లాగా మనం చూస్తున్నాము. అర్బన్ నక్సల్స్ అని కొద్దిమంది చంపేస్తున్నారు, ఎవరైనా యూనియన్ లీడర్లు ఉంటే ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళని జైల్లో వేస్తున్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి జనరేషన్స్ ముఖ్యంగా అంటే ఇది డెమోక్రసీకి కూడా మంచిది కాదు, వాళ్ళు చెప్పే రాజ్యాంగానికి కూడా మంచిది కాదు. ఇట్లాంటి కండిషన్లో ఇప్పుడున్న జనరేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమని చెప్పొచ్చు సార్? మనం ఎట్లా వీళ్ళు దానికి ఎదుర్కోవాలి అట్లీస్ట్? సార్ నా హోప్ ఏంటంటేనండి, మాకంటే కూడా మా అంటే ఒక 65 ఏళ్ళు దాటిన ఇప్పుడు ఆ వయసు ఉన్నవాళ్ళు మేము చూస్తున్నది ఏంటంటే, మా తర్వాత వచ్చిన వాళ్ళు అంటే 90sలో పుట్టిన వాళ్ళు, 80sలో పుట్టిన వాళ్ళు, లేదా 2000 తర్వాత వచ్చిన జెన్ఎక్స్ అంటున్నారా, జెన్జీ వాళ్ళు ఎక్కువ సెన్సిబుల్గా ఉంటున్నారండి. ఎక్కువ వాళ్ళందరూ అంటే మెజారిటీ అని, ఇప్పుడు మెజారిటీ లెక్క కదా, వాళ్ళు ఎక్కువ దయతో ఉంటున్నారు. ఇది తప్పు, ఇది కాదు అని తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు, చదువుకున్న వాళ్ళు. ఇర్రేషనల్గా ఉండరు, పిచ్చి వేషాలు వేయడం తక్కువ. కనుక ఈ జనరేషన్ మీద హోప్ ఉంది. వాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఒకడు ఓట్లేమో డబ్బులు ఎందుకు పంచుతున్నాడు, ఒకడు ఎందుకు మందు పోయిస్తున్నాడు అనేది వాళ్ళు ఈజీగా తెలుసుకోగలరు. ఎందుకంటే చదువు లేని, నిరక్షరాస్యులు లేని ఓటర్లు తగ్గుతున్నారు. ఈ జనరేషన్ అందరూ చదువుకున్న వాళ్ళు, మినిమం డిగ్రీ చదువుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో యూనివర్సిటీలో చదువుకోవడమో, లెక్చరర్లో ప్రొఫెసర్లు అవుతున్నారు. కనుక మన దేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదనుకుంటున్నా. దేశం వీళ్ళని ఆపేసి సనాతన ధర్మం వైపు వాళ్ళేమీ మళ్ళించలేరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ పిల్లలే ఒప్పుకోరు. దే ఆర్ ఆల్ వెరీ ప్రోగ్రెసివ్, బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళంతా ఇంగ్లీష్ స్పీకింగ్ పిల్లలు. ఉత్తరప్రదేశ్ మీరు ఢిల్లీ వెళ్ళండి, వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని మాట్లాడతారు. లిటరేచర్, మ్యూజిక్ అన్నీ చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళేమి సనాతన ధర్మం అనేది చెప్పడానికి మాత్రమే, చేసేది ఏమి లేదు. మొన్న ఒక ఆవిడ ఎవరు అన్నారు, బీజేపీ నాయకుల పార్లమెంట్ సభ్యుల కొడుకుల్ని వాళ్ళని అందరినీ ఆర్ఎస్ఎస్ డ్రెస్సులు వేసుకొని బహిరంగంగా మా ముందు ఆవు మూత్రం తాగమనండి, మేము బీజేపీని తిట్టడం మానేస్తాం, బీజేపీని ఏమన్నాం, బీజేపీ గొప్ప అని చెప్తాం, అది చేయమని అన్నారు. ఎవరు చేయలేదే, వాళ్ళెవరు అలాంటి చేయడానికి సిద్ధంగా లేరు. సో ఈ జనరేషన్ ముఖ్యంగా మీరు చెప్పిన జెన్జీ కానీ, జెన్ ఎక్స్ కానీ, ఈ కొత్త తరం యూత్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇటు సిపిఐ, సిపిఎం కానీ, ఇప్పుడు లొంగుబాటు అయిన తర్వాత వస్తున్న లీడర్స్ కానీ ఎట్లా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు జనరేషన్ అంతా మారింది, యాక్చువల్గా ఒకప్పట్లాగా లేరు, ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నారు. ఒకవేళ ఎట్లాంటి అప్రోచ్ ఉంటే బాగుంటుంది? నేను అనుకునేది ఏంటంటే సార్, మనది బ్యాక్వర్డ్ కమ్యూనిజం అండి. ఈ పార్టీల నాయకుల్ని ఈ జనరేషన్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి సార్. రివర్స్. ఈ యంగ్ జనరేషన్ ఎంతూజియాజంతో ఉన్నవాళ్ళు, ఈ దేశం మీద నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు, ఎలా ఒకలాగా ఆస్తులే సంపాదించుకుందాం అనే దురుద్దేశం లేని వాళ్ళు, మీరు సమస్యను ఎలా డీల్ చేయాలి, ఎలా అప్రోచ్ కావాలి అని ఈ జనరేషన్ వాళ్ళకి టీచ్ చేయలేమో. మన పార్టీలు దాదాపు అవుట్డేటెడ్ అండి. వాళ్ళ ప్రసంగాలు కానీ,
అవే ప్రసంగాలండి. 50 ఏళ్ల క్రితం విన్నా. ప్రజాతంత్ర వామపక్ష ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యమాలు ముందుకు తీసుకెళ్ళాలి. మళ్ళీ వాళ్ళందరూ ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి బిల్డింగ్ వాడిది. అది ఎలా ఉంటుంది? పోరాట పంద మారలేదు. బిడ్డల దగ్గర నేర్చుకుంటే కొంచెం బుద్ధి వస్తుందేమో అని నేను సిన్సియర్గా అంటున్నాను, హేళన కాదు, చాలా ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఇంతంత ఉద్యమాలు నిర్మించిన పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక అసెంబ్లీ సీట్ ఇస్తావా, నాకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తావా, రాజ్యసభ సీటు వచ్చే ఎన్నికల్లో మా వాడికి ఇవ్వని బేరాలు ఆడుకుంటున్నారంటే అంతకంటే పతనం ఏముంటుంది? కనుక వీళ్ళు నైతికంగా హీరోలను ఎలా మాట్లాడుతున్నారు? అందుకనే ఇప్పటికీ నక్సలైట్ల మీద గౌరవం మిగిలిపోయింది జనానికి. వాడి సౌఖ్యాన్ని వదులుకొని, మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు, వాడు ఎక్కడ రాళ్ల మీద నిద్రపోతాడో, కొండల మీద నిద్రపోతాడో, ఎప్పుడు ఎవరొచ్చి చంపేస్తారో తెలియని వాడు పోరాడుతున్నాడంటే వాడు మనిషి కదా అని హెడ్ మార్క్. అందుకే అంత పాపులారిటీ వచ్చింది. ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి జరగాల్సింది అది మీరు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ జనరేషన్ ఎడ్యుకేట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. మేధావులు ఉన్నారు కదా, ఇంటెలెక్చువల్స్, ముఖ్యంగా కొంత సొసైటీ పట్ల కన్సర్న్ ఉన్న పీపుల్, వీళ్ళ రోల్ ఎట్లా ఉండాలి సార్? అంటే ఇప్పుడు ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోతే వీళ్ళేమో గైడ్లెస్గా తయారవుతారు, అంటే గైడెన్స్ లేకుండా వీళ్ళేమో వాళ్ళ స్వార్థం కోసం ఉంటారు అనేది ఒక ఒపీనియన్ కూడా చెప్తున్నారు మీరు. అట్లీస్ట్ ఇంటెలెక్చువల్స్ అయినా వీళ్ళు ఎట్లా దాన్ని చూస్తే బెటర్? లేదు, ఇంటెలెక్చువల్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు ప్లే చేయాల్సింది. ఈ మోడర్న్ టైమ్స్లో ఉన్న వీలేంటంటే కమ్యూనికేషన్ పెరిగింది. ఫేస్బుక్ నుంచి ఏ ఛానల్ ద్వారా నువ్వు మాట్లాడవచ్చు, ఎవరన్నా మాట్లాడవచ్చు. వాళ్ళ సినిమా వాళ్ళ, కమ్యూనిస్ట్ నాయకుల, నక్సలైట్ల, అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ వేదికల్ని ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా కూడా బాగా రోల్ ప్లే చేస్తుంది, మేజర్ రోల్ అండి. దానివల్ల చాలా మేలు జరిగిందండి. అంటే ఒక సాక్షి చెప్పిందే నడిచింది కొంతకాలం, ఒక ఈనాడు చెప్పిందే నడిచింది, ఆంధ్రజ్యోతి రాసిందే వేదం అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు పొద్దున్నే నీకు న్యూస్ పేపర్ చూడకపోతే మునిగిపోయేది ఏమి లేదు. నువ్వు డిజిటల్ మీడియానో, సోషల్ మీడియాలోనో చాలా మంది చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. అది ఇది మంచిదే. చిన్న చిన్న లోపాలు, సెట్ బ్యాక్లు ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ గుడ్ రోల్, వెరీ ఎఫెక్టివ్ రోల్, వెరీ యూస్ఫుల్ రోల్. సార్ ఇంకొకటి, మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల రోల్ కొద్దిమందిని చూస్తున్నాం మనం. యాక్చువల్గా రవీష్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ ఓన్ వాయిస్ని, లేకపోతే ఒక అవుట్లుక్ని పీపుల్ ఎట్లా విషయాల్ని చూడాలని చెప్తున్నారు. జర్నలిస్టుల రోల్ ఎట్లా ఉంటుంది సార్ సొసైటీకి ఇట్లాంటి క్రైసిస్ పీరియడ్లో? డెఫినెట్గా వాళ్ళది చాలా బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి విషయం అవగాహన చేసుకోవడం, చెప్పడం, దాన్ని ఎలా చూడాలి, పర్స్పెక్టివ్ అంటాం కదా, అది తెలుసు కనుక. అయితే ట్రాజడీ ఏమైందంటేనండి, విలువల పతనం అంటాం కదా, అన్ని రంగాల్లో విలువల పతనం అయినట్టు కూడా జర్నలిస్టులు కూడా ఈ లిబరల్ కమ్యూనిస్ట్ పార్టీలాగా వీళ్ళు కూడా గవర్నమెంట్ల దగ్గర ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్ వీళ్ళు పనులు చేసుకుంటూ, ఏదో ఇద్దరు బిడ్డలకి 2 ఇళ్ళు కట్టుకోవాలి, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ అలా సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఈ కాలపు తీరు అలా ఉంది. వాళ్ళని ప్రత్యేకం తప్పు పట్టడం కూడా న్యాయం కాదనుకుంటా. ఎందుకంటే మీరు జర్నలిస్టులు ఎలాంటి రోల్ ప్లే చేయాలన్నారు కానీ జడ్జీలు, న్యాయవాదులు ఎలాంటి రోల్ ప్లే చేయాలని అడగలేదు. అంటే బాధ్యత అంతా జర్నలిస్టుల మీదే ఉందా? పోలీసుల మీద లేదా? పోలీసు అధికారుల మీద లేదా? న్యాయవాదుల మీద లేదా? రాజకీయ నాయకుల మీద లేదా? అందరూ దొంగలైనప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ మంది దొంగలు ఉన్నారు, ప్రశ్నిస్తుంటారు. ఈ పెద్ద ప్రవాహంలో కొట్టుకెళ్తున్నారు. మీరంటే రవీష్ కుమార్ లాంటి వాళ్ళు ఒక 5 ఉంటారు, తటస్థంగా అప్పుడప్పుడు మాట్లాడి సిన్సియర్గా ఉండి ధైర్యంగా మాట్లాడేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. మిగిలిన 80% మామూలు ప్రవాహంలో పడి కొట్టుకుపోయే వాళ్ళే ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు ఫేవర్ చేస్తే ఆ పార్టీకి జిందాబాద్ అంటారు. మరి గౌరీ లంకేష్ని జర్నలిస్ట్ అనేగా చంపింది, ఎంతోమందిని జర్నలిస్టులను చంపారు. వాళ్ళు మీరు అన్నట్టు గొప్ప రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అంత మన 2 రాష్ట్రాల్లో జరగట్లేదు. అతి కొద్ది మంది, చాలా తక్కువ సేన్ వాయిసెస్ ఉన్నాయి గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఒక 12 మంది ఉంటారేమో, అందరూ కలిపితే 20 మంది ఉంటారేమో తప్పితే. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎందుకంటే వీళ్ళు వినిపించాలి కదా, ప్రజలందరూ మాట్లాడలేరు కదా. వాళ్ళ స్వరాన్ని మనం వినిపించగలగాలి, లేదా వాళ్ళ పెయిన్ని, వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ వేదనని మనం చెప్పగలగాలి. అది మేలు చేస్తుంది. సోషల్ మీడియా ఆ మేరకు జర్నలిస్టులు ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నది సార్, ఎవరైతే రియల్ మీడియా రోల్ పోషించాలో అలాంటి మెయిన్ మీడియా సంస్థలన్నీ కూడా అమ్ముడుపోయాయి. ఎవరైతే స్టాండప్ కమేడియన్స్
వాళ్ళు మీడియా రోల్ ప్లే చేస్తున్నారు అన్నట్టుగా మనం కొంతకాలం విన్నాం. కొద్దిమంది చేశారు అదే. అవును, నేను విన్నాను. స్టాండప్ కమెడియన్స్ కంట్రిబ్యూషన్ చాలా మంచి కంట్రిబ్యూషన్. వాళ్ళు యాక్చువల్ గా గవర్నమెంట్ కి అపోజిషన్ పార్టీ లాగా పనిచేశారు, మిగతా వాళ్ళంతా స్తబ్దుగా ఉన్నారు అన్నట్టుగా మనం విన్నాం. 2 విషయాలు కూడా ఉన్నాయండి మన పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీ ఇతర పార్టీల్లో కానీ వీళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు వీళ్ళు అస్సలు హ్యూమర్లెస్ గా మాట్లాడతారండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక చిన్న ట్విస్ట్ కానీ ఒక చిన్న చమత్కారం కానీ ఉండదు ప్రసంగంలో. రొడ్డ కొట్టడు, ధరలు తగ్గించాలనో, బస్సు కార్మికుల జీతాలు పెంచాలనో, ఇలాంటి పెన్షన్లు ఇలాగే మాట్లాడతారు తప్పితే స్టాండప్ కమెడియన్స్ ఆ ఎంటర్టైన్మెంట్ వాల్యూని తీసుకొచ్చారు. ఈ సీరియస్ పొలిటికల్ విషయాలకి, ఈ ఘోరమైన కరప్షన్కి, సమాజంలో జరుగుతున్న సకల అరాచకాలని వాళ్ళు లైవ్లీగా చెప్పడం వల్ల దానికి ఎక్కువ అప్పీల్ దొరికింది. చాలా మంది అప్రిషియేట్ చేశారు దాన్ని. దే ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్. అవును, చాలా మంది ఈ మధ్య కాలంలో బాగా కనిపించారు సార్. అంటే ముఖ్యంగా ఏం జరుగుతోంది ఇండియాలో అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగారు వాళ్ళు. సాహిత్యం వైపు నుంచి ముఖ్యంగా ఈ కవులు కళాకారుల నుంచి కూడా ఏమైనా కాంట్రిబ్యూషన్ అవసరమా సార్ ఇప్పుడున్న కండిషన్ లో? ఫైనల్ గా ఎప్పుడు ఉందండి ఆ కంట్రిబ్యూషన్, మనకి ఎక్కువ అయింది అనేది కంప్లైంట్. ఓకే, ఎక్కడైంది సార్ ఎక్కువ అంటే రావిశాస్త్రి నుంచి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర నుంచి కాళీపట్నం రామారావు గారి వరకు మనంతా ఉద్యమ సాహిత్యం ఎక్కువ. ఈ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం, వాళ్ళు ఉండబట్టే కొంత బెటర్ గా ఉండేమో. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు స్టాల్ వార్డ్స్ పోయారు కదా సార్. పోయినప్పుడు కూడా సంప్రదాయం పోలా. ఇప్పుడు తెలంగాణ అల్లం రాజయ్య గారు, దాశరథి గారు, ఈవెన్ సి నారాయణ రెడ్డి, ఈ వరవరరావు గారు, నగ్నముని, వీళ్ళందరూ రాసినవి ఎంత ప్రోగ్రెసివ్ పోయిటరీ రాసింది. దాని మీద విమర్శ కూడా ఉంది. వీళ్ళు పెద్దానికి సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ అని చెప్పి మంచి లిటరేచర్ని పాడు చేశారు. ఒక మానసిక సమస్య ఉంటుంది, దాన్ని ఒక ఉద్యమం అలాంటివి సాల్వ్ చేసే విషయం కాదు. అలాంటివి రాసుకుంటాం కదా, పర్సనల్ లైఫ్ ఉంటుంది, అలా రాసుకుంటాము. ఒకళ్ళిద్దరు ప్రేమించుకుంటారో లేదా విడిపోతారో ఏదో జరుగుద్ది. దానికి నువ్వు విప్లవాన్ని అన్ని ముడిపెట్టి అలా ఉండదు. అలాగా వీళ్ళు ప్రధానికి చివరిలో మాదాల రంగారావు, నారాయణమూర్తి సినిమాల్లాగా జనం కర్రలు వేసుకుని భూస్వామి ఇంటి వైపు వెళుతూ ఉంటారు అని రాయమంటే అదేం సాహిత్యం అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అది జరిగింది కూడా. సాహిత్యం వరకు ఏం లోటు లేదు, ఎక్కువ చేసింది సాహిత్యం. తెలుగు సాహిత్యం ప్లేడ్ ఏ మేజర్ రోల్. ఓకే సార్, అంటే ముఖ్యంగా అంటే ఇట్లాంటి క్రిటికల్ పరిస్థితుల్లో యువతరం కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత గురించి కానీ మేధావులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి రోల్ పోషించాలని మీదైనా మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఆ విధంగా ముందుకెళ్తారని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ.